తెలుగు ఆడియన్స్ అందరూ ముద్దుగా గురూజీ అని పిలుచుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరిగా గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ మాదిరి విజయాన్ని అందుకున్నారు. అయితే ఇప్పటివరకు ఆయన చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఎందుకో పాన్ ఇండియా వైపు పయనించలేదు. ఎక్కువగా ఫ్యామిలీ సెంటిమెంట్స్, లవ్ ఎంటర్టైన్మెంట్ వంటి వాటి మీద ఫోకస్ చేస్తూ ఉండటంతో అవి పాన్ ఇండియాకు వర్కౌట్ కాక ఆపేసి ఉండవచ్చని అందరూ భావించారు. కానీ ఇప్పుడు అంతకుమించి అనే ఒక మంచి కథ సిద్ధం చేసుకున్నాడని, దానికోసం మినిమం 500 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చు చేయటానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మైథలాజికల్ ఎలిమెంట్స్ ఉన్న ఒక ఫ్యాంటసీ డ్రామా త్రివిక్రమ్ సిద్ధం చేసుకున్నాడని సమాచారం. ఈ 500 కోట్ల బడ్జెట్ సినిమాకి అల్లు అర్జున్ హీరోగా ఉండబోతున్నారు. ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. పుష్ప సిరీస్ తర్వాత అల్లు అర్జున్కి నార్త్ సహా దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. ఆయన సినిమాలకు మంచి బిజినెస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్తో భారీ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఎప్పట్లాగానే హారికా హాస్ని క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. ఇక్కడితో త్రివిక్రమ్ పాన్ ఇండియా దర్శకుడిగా మారబోతున్నాడు. ఇప్పటికే తెలుగు నుంచి రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటారు. మరి మాటల మాంత్రికుడు ఏం చేస్తాడో చూడాలి.